నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా అంటే అంతో ఇంతో నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు అనేక సార్లు కాగ్ రిపోర్ట్స్ అని వింటూ ఉంటారు. అసలు కాగ్ రిపోర్ట్ అంటే ఏంది, అసలు కాగ్ దేనిపైన వర్క్ చేస్తుంది అని చెప్పి ఒక్కసారి గూగుల్ చేద్దాం. చూడండి, గూగుల్ చేశాను, కాగ్ వర్క్స్ అని పెట్టాను. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ టు ఆడిట్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద యూనియన్ అండ్ ఈచ్ స్టేట్ అండ్ ద యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్. ద ఆడిట్ రిపోర్ట్స్ ఆఫ్ ద Controller and Auditor General are placed before the Parliament or the Legislature of the state or the Union Territory and the case may be. అంటే విషయం ఏంటంటే ప్రతి ఒక్క శాఖకు సంబంధించి అటు ఫైనాన్స్ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఐటీ శాఖ కావచ్చు, ఏ శాఖకు సంబంధించి అయినా అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేకుండా ఉంటే యూనియన్ టెరిటరీకి వ్యవహారాల్లో కూడా కావచ్చు, కాగు ప్రతి సంవత్సరం దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లు బయట పెడతా ఉంటుంది. అసలు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మేర అప్పులు తీసుకొచ్చారు, ఇంకా ఎంత ఫిక్స్డ్ బ్యాలెన్స్ ఉన్నది ఆ శాఖకు సంబంధించి, అలా ప్రతి శాఖ పైన నిర్దిష్టంగా ఎట్టు తప్పు లేకుండా, అంటే ఒక కనీసం 10% కూడా మిస్టేక్స్ లేకుండా ప్రతిసారి కాగు ఆయా సంస్థల నుంచి ప్రతి స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి బయట పెడతా ఉంటుంది రిపోర్టు. తద్వారా అది చూసిన అనంతరం ఆ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఎస్ అంటే ఇది ప్రజల వరకు చొచ్చుకోమైనది, లేదంటే మన పైన ఒక కన్ను చూస్తూ ఉన్నది, మనం ఒక పరిధిలో ఉన్నామని చెప్పి రానున్న ఫైనాన్షియల్ ఇయర్ నిమిత్తము అటు విద్యాశాఖలో కావచ్చు, ప్రతి శాఖలో కూడా ఎంత మేర ఖర్చు పెట్టాలా, ఎంత మేర అప్పుల్ని మినిమైజ్ చేసుకోవాలా, తెచ్చినటువంటి అప్పుల్ని ఏ మాదిరి దాన్ని ఆ వెసులుబాటుని కవర్ చేసేసుకోవాలా, ఎట్లా క్లియర్ చేసుకోవాలని చెప్పి ఆ రిపోర్ట్ ఆధారంగా చాలామంది భావిస్తూనే ఉంటారు, ముఖ్యంగా మినిస్ట్రీస్. సరే, ఏది ఏమైనా కూడా గత కొద్ది కాలం నుంచి, గత 1.5 సంవత్సర కాలం నుంచి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పూర్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయినాడు, 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయినాడు అని ఇటు సైడు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, అదేవిధంగా ఎన్డీఏలోని ముఖ్య భాగస్వామ్యమైనటువంటి బీజేపీ వాళ్ళు కూడా అంటానే ఉన్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఏమన్నారు, మేము అంత మేర అప్పులు చేయలేదు, అప్పులన్నీ బాబుగారే చేశారు, ఏపీ ముఖ్యమంత్రి బాబుగారే చేశారని చెప్పి వాళ్ళు ఒక పక్క ఉద్ఘాటిస్తూనే ఉన్నారన్నమాట. అసలు నేను ఇప్పుడు దాకా చెప్పింది కాగ్ రిపోర్టుకు సంబంధించి అసలు కాగ్ ఇచ్చినటువంటి నివేదిక ఏ విధంగా ఉన్నది, కాగ్ ఏం చెప్తోంది, ఖచ్చితంగా ఒక ఉదాహరణలతో సహా క్లియర్ కట్ డాక్యుమెంట్ తీసుకొచ్చాను. దీన్ని చూసిన తర్వాత అసలు తప్పే ఊరిది, ఒప్పే ఊరిది, ప్రతి రూపాయిని కూడా ఎవరు ఏ మేరకు ఖర్చు పెట్టారనేది ఇట్టే క్లియర్ కట్ రిపోర్ట్ మనకు తెలుస్తుంది. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత అసలు తప్పే ఊరిది, ఒప్పే ఊరిది ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కాగ్ రిపోర్ట్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. రాష్ట్రంపై వైసీపీ అప్పుల భారం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఇష్టారాజ్యంగా అప్పులు చేసింది చాలక తాను చేసిన అప్పుల బురదను కూటమి ప్రభుత్వంపై వేయాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. అది ఎట్లా అనేది ఉదాహరణలు ఖచ్చితంగా ఇచ్చినారు, చూద్దాం. చూడండి, కాగ్ నివేదిక ప్రకారం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి మొత్తం అప్పు ఎంత చేసిందంటే మన రాష్ట్ర ప్రభుత్వము 81,071 కోట్లు అప్పు చేసింది. ఓవరాల్గా 2024 మొదలు 2025 వచ్చే సమయానికి రాష్ట్ర ప్రభుత్వము, అంటే ఇన్ ద సెన్స్ ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1/2 సంవత్సరం ఉన్నారనమాట. జూన్లో రిజల్ట్స్ వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయం వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ 81,071 కోట్ల రూపాయల్లో ఇద్దరిది ఉండాది అప్పు చేసినటువంటి వ్యవహారంలో చెయ్యి, ఇద్దరు ముఖ్యమంత్రులదే ఉండాది. కాగ్ నివేదిక 2024-2025 మొత్తం ఆర్థిక సంవత్సరానికి కవర్ చేసింది. అందువల్ల అప్పుల సంఖ్య 2024 ఏప్రిల్ మే నెలలో తీసుకున్న అప్పులు కూడా ఉంటాయి. సో నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏప్రిల్ మే అంటే జూన్ కంటే ముందు వచ్చినటువంటి ఆ నెలల్లో జరిగినటువంటి అప్పు చూడండి, తీసుకున్నటువంటి అప్పు ఎవరు చేశారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయన కాకుండా ఆయన ప్రభుత్వంలో పోయి నారా చంద్రబాబు నాయుడు గారు పోయి అప్పు చేయాల్సినటువంటి అంత ఉండదు కదా, లాజికల్గా ఉండదు కదా. ముఖ్యమంత్రి ఆయన కాదు, ప్రతిపక్ష నేతగా ఉన్నాడు అప్పుడు కూడా. సో ఏప్రిల్ మే నెలలో అప్పులు జరిగినాయి. ఏప్రిల్ మే నెలలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోనే ఉంది. 2024 జూన్ నెలలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఓకే, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తీసుకున్నటువంటి అప్పులు చూడండి. 2024-2025 ఆర్థిక సంవత్సరపు మొదటి 2 నెలల్లోనే గత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుంచి భారీగా రుణాలు తీసుకునింది. రిజర్వ్ బ్యాంక్ గురించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడుతున్నాము. 2024-2025 సంవత్సరంలో తొలి 2 నెలల్లోనే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ సమయంలో భారీగా అప్పులు తీసుకొచ్చింది. కాగ్ నివేదికలో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి పేర్కొన్న మొత్తం అప్పు 81,070 కోట్లు. మనం చెప్పినట్టు ఈ ఒక్క సంవత్సరంలో 81,070 కోట్లు ఉన్నది. అయితే ఏప్రిల్ మే నెలలో జగన్ ప్రభుత్వం
27,205 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 2024 సంవత్సరంలోనే ఏం చేసిందంటే ఆ 2 నెలల కాలంలోనే 27,205 కోట్లు అప్పు తెచ్చింది. తీసుకొచ్చినటువంటి అప్పుని ఏమన్నా రాష్ట్రం నలుమూలల్లో ఏడన్నా రోడ్లు వేసారా, లేకుంటే నీటి సౌకర్యాలు కల్పించారా, లేకుంటే ఏదన్నా కంపెనీకి ఏమైనా స్థలాలు కేటాయించి, లేకుంటే ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఆ బాండ్స్ కానీ మార్చి డబ్బు రూపంలోకైనా మార్చారా, తద్వారా మా దగ్గర ఆస్తులు ఉన్నాయి మాకు అప్పు ఇప్పించండి అని చెప్పి ఎక్కడికైనా పోయి నివేదించినప్పుడు ఏమి తాకట్టు పెట్టాడు, ఏమి అప్పులు ఇంకెక్కడా సరిపోక ఏం చేశాడంటే ప్రతి ఒక్క పంట పైరుని కూడా ఈయన కనుసన్నల్లోకి తీసుకొని జగనన్న బొమ్మలేసి తద్వారా దాని నుంచి కూడా అప్పులు తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంతెందుకు సచివాలయాలు తాకట్టు పెట్టాడు, కలెక్టరేట్లు తాకట్టు పెట్టాడు, ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. అంటే కేవలం ఆ 2 నెలల్లోనే 27,000 కోట్ల పైచిలకు అప్పు తీసుకొచ్చాడు. ఇంక చూడండి 2024 జూన్ నెల నుండి 2025 మార్చి నెలల మధ్య కూటమి ప్రభుత్వం చేసినటువంటి అప్పు 53,866 కోట్లు మాత్రమే. ఓవరాల్గా జగన్ గారు ఆ 27,000 కోట్లు చేంజ్ 27,205 కోట్లు అప్పు చేస్తే ఈ ఒక్క సంవత్సరం కాల పరిమితిలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 53,866 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 53,000 కోట్ల పైచిలకు అప్పు చేసినారు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఎందుకోసం చేసినాడు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. చేసినటువంటి అప్పుని ఏదైనా అమరావతి డెవలప్మెంట్గా, లేకుంటే వైజాగ్లో వచ్చేటువంటి ఆ కంపెనీలు వాళ్ళకి ఫ్రీ ఫ్లోగా ఉండేదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏమైనా పెట్టుబడులు పెట్టాడా, ప్రతిదిగా ఒకరు క్వశ్చన్ మార్క్ వేసుకొని చూడాలి. కానీ పూర్తిగా ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. ఆ తెచ్చినటువంటి అప్పుని ఏం చేశాడో నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వాక్ అవుతారు. చూద్దాం. వైసీపీ ప్రభుత్వం 2 నెలల్లో సుమారు 33.5% అప్పు చేసింది. మిగతా 66.5% అవును 10 నెలల వ్యవధిలో కూటమి ప్రభుత్వం అప్పు చేసింది. ఇది వాస్తవం. 66% కూటమి ప్రభుత్వం అప్పు చేసింది. అయితే రుణకాలం ప్రభుత్వం చూడండి 2024 ఏప్రిల్ నెలలో ఆర్బీఐ నుండి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న రుణము 2024 ఏప్రిల్ నెలలో మాత్రమే 11,497 కోట్లు. 2024 మే నెలలో ఆర్బీఐ నుండి వైసీపీ తీసుకున్నటువంటి రుణము 15,708 కోట్లు. మనం ఇక్కడ చెప్పినట్టు ఓవరాల్గా 27,205 కోట్ల రూపాయలు అప్పు చేసింది. క్లియర్ కట్గా ఇది కాగ్ నివేదిక కాబట్టి చెప్పిందే రెండోసారి మూడోసారి చెప్తున్నాను. ఇది ఓవరాల్గా స్క్రిప్ట్ ఇక్కడ ఏముండాది దాన్ని డీకోడ్ చేసి రాత రూపంలో అక్షరాలు రాసి మళ్ళీ నేను ఓవరాల్గా మీకు కన్వే చేస్తున్నాను. కానీ కాగ్ రిపోర్ట్ క్లియర్ కట్గా ఇది ఏ నెలలో ఎంత అప్పు అని చెప్పి, ఏది ఏప్రిల్ నెలలో 11,000 కోట్లు, అదేవిధంగా మే నెలలో 15,000 కోట్లు, ఓవరాల్గా 27,000 కోట్లు వైసీపీ అప్పు చేసింది. నెక్స్ట్ చూద్దాం. ఇంకా వైసీపీ నుండి వారసత్వంగా వచ్చినటువంటి అప్పులు కూడా ఖచ్చితంగా ఈ పరిధిలోకి తీద్దాము. ఎలాగ కాగ్ రిపోర్ట్ వచ్చినది కాబట్టి వైసీపీ నుండి వారసత్వంగా వచ్చినటువంటి అప్పుల భారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు వారసత్వంగా అప్పులు కూడా వచ్చేసినాయి. దీనివల్ల ప్రభుత్వంపై అప్పుల భారం గట్టిగా పడింది. జగన్ రెడ్డి చేసినటువంటి 9,74,000 కోట్ల రూపాయల అప్పులు బకాయిలకే కూటమి ప్రభుత్వం ఏటా 71,881 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసింది. వచ్చి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా టచ్ కాలే. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఒక్కొక్క సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ 9,74,000 కోట్ల రూపాయల అప్పు నిమిత్తం మరోసారి మనకు తప్పట్లా మన రాష్ట్ర ప్రభుత్వానికి అటు ఆడ బాబు గారు ఉన్నారా ఇంకొకరు ఉన్నారా అధికారంలో ఉండేది సెకండరీ. గత 5 ఏళ్లలో చేసినటువంటి అప్పుని క్లియర్ చేసుకోవడానికే, సారీ టు సే క్లియర్ చేయడానికి కాదు, అప్పుకి మనం కట్టాల్సినటువంటి వడ్డీ ఏకంగా ప్రతి సంవత్సరం 71,881 కోట్లు అంటే 72,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఖజానా నుంచి మనం అప్పు కట్టాల్సి వస్తుంది. ఇంకా తప్పట్లా మన రాష్ట్ర ఖజానా మన బడ్జెట్ ఎంత 3,50,000 కోట్ల పైచిలకు రూపాయి అటు ఇటు ఉండొచ్చు కాక. అయితే దీన్ని కూడా మన ఖజానా నుంచి కన్నా తీస్తే ఎవరికి సంక్షేమం అందించలేము, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేము. సో అప్పు చేస్తుంది. అప్పు చేసి మనం అప్పు కన్నా కట్టకపోతా ఉంటే రేపు కావచ్చు, మొన్నడు కావచ్చు, 6 నెలలు సంవత్సరం దాటిన తర్వాత వడ్డీ పాపం అలా పెరిగిపోతూనే ఉంటుంది. ఆ వడ్డీ క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానే కాదు, పౌరుడిగా మన రాష్ట్ర వ్యక్తిగా ప్రతి ఒక్కరిపైన హక్కు ఉండాలి. మన తలసరి ఆదాయం ఏదైతే వస్తుందో దాంట్లో డిఫాల్ట్గా అటు డీజిల్ రూపమా, పెట్రోలా, ఇంకొకటా, లేకుంటే నిత్యావసర సరుకులా, దీనిపైన ప్రభుత్వాలు వేసి అంతో ఇంతో ఒక్కొక్కరి కాడ ₹1 తీసుకొని అప్పులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. దేశంలో ప్రతి ఒక్కరు చేసేటువంటి అదే పని. కానీ జనరల్గా పబ్లిక్ పైన భారం పడుకుంటా నారా చంద్రబాబు నాయుడు గారు అప్పు తీసుకొచ్చి దాన్ని కడతానే వస్తున్నాడు. ఈలో ప్యారల్గా ఏదైతే ఖజానాలో 3,50,000 కోట్ల పైచిలకు ఇది ఉండదో ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ఇయర్కి 3,50,000 కోట్ల పైచిలకు బడ్జెట్ తీసుకొస్తున్నారు. తద్వారా అభివృద్ధి చేసి ఆ వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉన్నదో రాష్ట్ర ఖజానాకు నిండుతుందో తద్వారా ఈ జగన్ గారు చేసినటువంటి 9,74,000 కోట్ల పైచిలకు అప్పును నెమ్మదిగా కవర్ చేసేస్తే ప్రతి సంవత్సరం మన పైన పడుతున్నటువంటి 72,000 కోట్ల పైచిలకు భారం అనేది
తొలగిపోతుంది. ఆ 72,000 కోట్ల పైచిలకు మన ఖజానాలో మిగులుతుంది. తద్వారా సంక్షేమ పథకాలు మరింత అందించవచ్చు. ఇప్పుడు వస్తున్నటువంటి 4,000 రూపాయలు పెన్షన్ కాస్త 5,000, 5,500 కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా అంటే కనీసం ఒక సంవత్సరానికి 33,000 కోట్ల పైచిలకు పెన్షన్లకు మనం ఖర్చు పెడుతున్నాం. రేపో మాపో 46,000 కోట్లు కూడా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఈ అప్పు భారం అనేది మన రాష్ట్ర ప్రజల నెత్తిన పైన లేకుండా ఉంటే ఈ పాపం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అయితే వాళ్ళు చేసినటువంటి అప్పుకి మనం వడ్డీలు కడతా ఉంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాని కాస్త మీరు అప్పు చేశారు ఏం చేశారు అనే క్వశ్చన్లు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, సాక్షి కావచ్చు, వీళ్ళు ఉదరగొట్టడమే పని అయింది. అయితే వాళ్ళు చెప్పచ్చు కదా 5 సంవత్సరాల కాల పరిమితిలో 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పి. ఆ మాట మాత్రం రాదు. కనీసం మీరు కాగ్ రిపోర్ట్ పైన ఒక్కరోజు సాక్షిలో డిబేట్ పెట్టండి. కాగ్ రిపోర్ట్ ఏం చెప్తుంది అనేది ఒక్కసారి డిబేట్ పెట్టండి. అది ఉండదు, అది మాత్రం ఉండదు. జనరల్గా ఆంధ్రులు చైతన్యహీనులు అని చెప్పి మీరు ఫిక్స్ అయినారు. కానీ ప్రతి ఆంధ్రుల్లో రాజకీయ చైతన్యం అమితంగా ఉండాలి. అంతగా మీరు అన్నట్టు రపారపాలు ఈ ప్రజల మధ్యలోకి ఇది మాత్రమే పోవట్లేదు. సబ్జెక్ట్ కూడా అందరూ తెలుసుకున్నారు. ఎవరు ఏ తప్పు చేశారు, ఎవరు ఏ పాపం చేశారని చెప్పి ప్రతి ఒక్కరు పసిగడుతున్నారు. ఇవాళ జగన్ చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తుంటే వైసీపీ విష ప్రచారం చేస్తుంది. వారసత్వ అప్పు చూడండి, మొత్తం సేకరించినటువంటి అప్పు 2024 నాటికి 4,86,151 కోట్లు ప్రభుత్వం అప్పు. అదే కాకుండా కార్పొరేషన్లతో కలిపి ప్రతి కార్పొరేషన్కి నిధులు కేటాయిస్తూ ఉంటారు. ఆ కార్పొరేషన్ వాళ్ళు కూడా బయట నుంచి ఆర్బీఐ నుంచి కావచ్చు, వేరే సంస్థలు కావచ్చు, ఇండివిజువల్ సంస్థల నుంచి అప్పులు తీసుకొస్తారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి ఒక్కరు అప్పులు అడుగుతూ ఉంటే వాళ్ళు ఇవ్వకుండా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్ల ద్వారా అప్పులు కేకపడమని చెప్పినారు. వీళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పు చూడండి, ఏకంగా ఈ 4,86,000 కోట్లు కాక వీళ్ళు మిగిలినది ఏదైతే దాదాపు 4,20,000 కోట్ల పైచిలకు ఉండే డబ్బులు వీళ్ళు తీసుకొచ్చారు. ఓవరాల్గా 9,74,000 కోట్ల రూపాయలు అప్పయింది. అయితే వడ్డీ చెల్లింపులు అప్పు సేవా నిర్వహణ 2024-2025 సంవత్సరానికి 32,960 కోట్లు ప్రభుత్వ అప్పు లేదా 71,881 కోట్లు. ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం డైరెక్ట్గా ప్రభుత్వం ద్వారా 32,000 కోట్లు తీసుకున్నారు. మిగిలిన సంఖ్య ఏదైతే ఉన్నదో దాదాపు 39,000 కోట్ల పైచిలకు ఇది కార్పొరేషన్ల ద్వారా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పు తీసుకొచ్చింది. మొత్తం కలిపితే 71,881 కోట్ల రూపాయలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పు తీసుకొచ్చింది. అయితే మనం ఓవరాల్గా ఒక సంవత్సరానికి వడ్డీ ఎంత పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి అప్పు నిమిత్తం 78,000 కోట్లు ఆటోమేటిక్గా తగులుతుంది. ఒక 100 కోట్లు తక్కువ. ఇది మొత్తం తీసుకొచ్చిన మొత్తం ఆటోమేటిక్గా వడ్డీ కడుతున్నారా లేదనేది కూడా ఒకసారి మీరు క్వశ్చన్ మార్క్ చేసుకుని గూగుల్ చేసా మీకు వచ్చేస్తుంది, లేదా ఆర్టీఐ చేసా వస్తుంది ఆటోమేటిక్గా. ఇంకా కేంద్ర గ్రాంట్ ఇన్ ఎయిడ్లో తగ్గుదల. ఇక్కడ చూడండి, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ అప్పుల భారం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి పైన ఏ రేంజ్లో పడింది. కేంద్రం గ్రాంట్స్ ఇస్తూ ఉంటుంది. అంటే కేంద్రం ఇచ్చినటువంటి గ్రాంట్స్ మనం రిటర్న్ డబ్బులు కట్టాల్సిన పని లేదు, ₹1 కూడా డబ్బులు కట్టాల్సిన పని లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కాలంలో ఎంత విసులుబాటు ఉంది చూడండి. 2020-2021 సంవత్సరంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 31,872 కోట్ల రూపాయలు కేంద్రం అట్రిచ్చేసింది. తీసుకోబా జగన్ గారు, మీ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఉన్నారంటున్నావు కదా, సరే తీసుకో, పెన్షన్లకు నువ్వు బట్టలు నొక్కేదానికి వాడేసుకున్నట్టు ఇచ్చేశారు. 32,000 కోట్లు ఓవరాల్గా. ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. అంటే నెక్స్ట్ వచ్చినటువంటి ఆర్థిక సంవత్సరానికి 2021-2022 సంవత్సరానికి 40,000 కోట్లు 39,170 కోట్ల రూపాయలు గ్రాంట్స్గా ఇచ్చేసింది. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం మనం కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో అనేక మార్గాల్లో మనం డబ్బులు కడతానే ఉంటాము. వాళ్ళ దగ్గర వాళ్ళ ఖజానా నిండిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వాలు లేదంటే ఏ రాష్ట్రం అయితే అంతో ఎంతో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో వాళ్ళకు గ్రాంట్స్ రూపంలో వాళ్ళకు తోచినంత కొన్ని క్యాలిక్యులేషన్లు వేసుకొని డబ్బులు ఇస్తారు. అయితే 2022 సంవత్సరానికి 40,000 కోట్లు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు. 2023 సంవత్సరానికి అంటే 2022-2023 యొక్క ఆర్థిక సంవత్సరానికి 36,148 కోట్లు ఇచ్చారు. ఇక్కడ చూడండి, 2023-2024 సంవత్సరానికి అంటే జగన్ గారు ఆఖరి సంవత్సరం ముఖ్యమంత్రిగా పరిపాలించేటప్పుడు ఏకంగా 34,702 కోట్ల రూపాయలు గ్రాంట్స్ రూపంలో ఇచ్చారు. అంటే అది అప్పే కాదు, అంటే అప్పులు చేయడం వేరే సంగతే. గ్రాంట్స్కి ఇచ్చినటువంటి డబ్బు ఎట్టబోయిందో జగన్ గారు చెప్పినట్టు అక్క చెల్లెమ్మల ప్రేమలు ఏమైపోయినాయో, తాత అవ్వల యొక్క ఓట్లు ఏమైపోయినాయి అన్నట్టు ఈ డబ్బులు ఏమైపోయినాయో. ఒక పక్క గ్రాంట్స్ రూపంలో అంత డబ్బులు వచ్చినాయి. కానీ ఇక్కడ మన దుస్థితి, మన దౌర్భాగ్యం చూడండి. ఈ సంవత్సరానికి 2024-2025 సంవత్సరానికి అంటే గత సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 20,000 కోట్ల రూపాయలు మాత్రమే గ్రాంట్స్ రూపంలో వచ్చింది. అది కూడా యాడిపోతుంది అంటే మనం వడ్డీలు కట్టడానికి పోయింది తప్ప
రెండో పాయింటే లేదు, రెండో కథే లేదు అక్కడ. ఇదిగాక జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య పులివెందుల పర్యటనలో భాగంగా గతంలో పెండింగ్ బిల్లులు ఏదైతే ఉంటాయో కాంట్రాక్టర్లు పనులు చేసుకోండి, ప్రభుత్వం నుంచి మనం డబ్బులు వదులుతా ఉన్నప్పుడు అన్ని జగన్ గారు చెప్పేవాళ్ళు. ఆ సమయంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలకు ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి. అలాంటి వాళ్ళు కాంట్రాక్టులు బిల్లులు అందుకోలేక చాలామంది ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు చూడండి, గత ప్రభుత్వం 1,35,000 కోట్లు బకాయిలు పెట్టింది. ఏది కాంట్రాక్టర్లకి. ఇప్పుడు దాకా మనం చెప్పినటువంటి 9,74,000 కోట్లు అది కాదు. అది కాకంటే ఇన్ని రోజులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్ల పైచిలకు రాష్ట్ర ప్రభుత్వం పైన అప్పున్నది అంటే వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కాంట్రాక్టర్లు అందరూ ఎవరు అంతో ఇంతో వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళే. కానీ వాళ్ళు కాంట్రాక్టుల్లో పాల్గొని వాళ్ళు అంతో ఇంతో కొద్ది మేర కట్టి ఏదంటే వాళ్ళకి ఇచ్చినటువంటి కాంట్రాక్టులు ఒక 10%, 20%, 30% కంప్లీట్ చేసింటారు. వాళ్ళు కూడా ఇబ్బందులు పాలు కాకూడదని చెప్పి వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని 10 లక్షల కోట్ల పైచిలకు అప్పులు ఉన్నాయి నాయన మా రాష్ట్రానికి అని చెప్పి బాబు గారు అనేక మార్లు చెప్పినప్పుడు అది వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పాపం అని ఏదో అనుకున్నాను. కానీ ఇక్కడ క్లియర్ కట్గా 9,74,000 కోట్ల 556 కోట్ల కదా అప్పు ఉండేది. 10 లక్షల కోట్ల పైచిలకు అప్పు అని ఎట్ట చెప్తున్నానంటే ఇదే లాజిక్ చూడండి. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినటువంటి 1,35,000 కోట్ల పైచిలకు బకాయిలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అట్టే పెట్టేసిపోయినారు. వాళ్ళకి ఒక్క రూపాయి కూడా అందాల ఈ రోజుకి. ఇందులో కాంట్రాక్టర్లు, వెండర్లు, ఉద్యోగులకు, సేవా ప్రదాతలకు, ఇతర భాగస్వాములకు ఇవ్వాల్సినటువంటి అనేక పేమెంట్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఈ బకాయిల్లో 20,000 కోట్లు ఇప్పటికే చెల్లించేసింది. అంటే ఇది మాకు సంబంధం లేదు కదా, గత ప్రభుత్వం కదా అని చెప్పి ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా నీటి పారుదల శాఖకు సంబంధించి కావచ్చు, ఏ కాంట్రాక్టర్లో అయినా సరే గతంలో ఇబ్బంది పడినటువంటి కాంట్రాక్టర్లకి అది పార్టీలు ఏదైనా సరే వీళ్ళు బకాయిలు చెల్లిస్తున్నారు. 20,000 కోట్ల పైచిలకు బకాయిలు చెల్లించేశారు. అది కమిట్మెంట్ అంటే. సో ఓవరాల్గా ఇది కాగ్ రిపోర్టు. దీనిపైన మీ అభిప్రాయం తెలుపుతాను కోరుతున్నాను. ఇది నేను చెప్పినటువంటి ఏ అబద్ధాలు ఇంకొకటి కాదు. మీరు గూగుల్ చేసా కాగ్ రిపోర్ట్ ఇట్టే వచ్చేస్తుంది. డౌట్ ఉంటే ఆర్టీఐ చేసా మీకు అర్థమైపోతుంది. ధన్యవాదాలండి.